కూర్చోవాలి లేకపోతే ఇంట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఇందాక నేను చెప్పాను మన ఆసుపత్రి ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం 26వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ జూన్ 22 10 ఏళ్ల శ్రమ, అంటే 25 ఏళ్ల శ్రమ. దానికి ముందు మరి పడ్డ శ్రమ 10 ఏళ్ళు ఈ ఆసుపత్రి ప్రారంభించడానికి. ఆనాడు ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అవిభక్త ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మరి నిధులు సేకరించి టాటా షోరూజీ ట్రస్ట్ నుంచి అయితేనేమి, లేకపోతే ఎంపీ ల్యాడ్స్ నుంచి అయితేనేమి తీసుకొచ్చి సమకూర్చి అప్పుడు ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది 2000లో. 2000 సంవత్సరంలో ఆనాటి పూర్వ ప్రధానమంత్రి గారైన కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. 26వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాము. ఇప్పుడు ఈ 25వ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఆసుపత్రి. వ్యాక్సినేషన్ అయితేనేమి, అలాగే ఇవాళ వాల్కథాన్ చేసాం. అలా ఎన్నో కార్యక్రమాలు ఈ 25వ సంవత్సరాన్ని పురస్కరించుకొని వీటన్నిటినీ సమీకరించి రేపు 22న ఇక్కడ హైటెక్స్లో ఈ యొక్క ఈ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. 25 సంవత్సరాలు అంటే ఉత్సవం అంటే ఒక సంతోషంతో మనం సాధించింది. ఈ 25 సంవత్సరాలు మనం సాధించింది ఏమిటి? మనం ఎంత సమాజానికి ఇచ్చాం? సొంత లాభం మానుకొని కొంత లాభము సమాజానికి అన్నట్టు ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకోవాలి. ఈ ఆసుపత్రి నిజంగా నేను చెప్పినట్టు ఎంతోమంది దాతలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈనాడు ఈ స్థాయికి వచ్చింది. ఎందుకంటే మనది లాభాపేక్ష లేని ఆసుపత్రి, నో లాస్ నో ప్రాఫిట్. అటువంటి ఆసుపత్రి ఇవాళ మరి ఈ స్థాయికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలతో అయితేనేమి, లేకపోతే పేదవాళ్ళకి తక్కువ ధరకి ఒక వైద్యాన్ని అందించడం అయితేనేమి, లేకపోతే ఉచితంగా వైద్యాన్ని అందించడం అయితేనేమి ఈ ఆసుపత్రి చేస్తూ ఉండింది, ముందు కూడా చేస్తూ ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఉత్సవాన్ని రేపు ఈ జూన్ 22వ తేదీన మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన నడ్డా గారి ఆయన చీఫ్ గెస్ట్గా, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా, అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా, అలాగే మన కేంద్ర మంత్రివర్యులైన నేను చెప్తాను అదే విమాన శాఖ మంత్రివర్యులైన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కేంద్ర మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ ఆరోగ్యానికి అనుప్రియ పటేల్ గారు, అలాగే ఇంకా ఎంతోమంది మన ఇరు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన దామోదర్ రాజనరసింహ గారు అయితేనేమి, మన సత్యప్రసాద్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. కాకపోతే ఈ ఆసుపత్రికి ఎవరైతే మొట్టమొదటి నుంచి కూడా అంటే మూలాలుగా నిలబడున్నారో ఆసుపత్రికి వాళ్ళందరినీ, అలాగే ముందు కూడా అందరిలో కూడా ఒక అవగాహన వీళ్ళు చేస్తున్న పని అందరిలో కూడా తీసుకురావాలని ఒక దీంతో అందరినీ దీనికి ఆహ్వానించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేయండి, అందరూ కూడా దీన్ని ఘన విజయం చేయవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఏం చేసినా మేము దాన్ని జనాల్లోకి బహుళ ప్రాచుర్యం చేసి జనంలో మాతో పాటు అవగాహన తీసుకొస్తున్న పాత్రికేయ సోదరులు అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ నేనే కాదు అందరూ కూడా ఆ భగవంతుడు ఇక్కడ వైద్యో నారాయణ హరి అంటారు. మంచి ప్రతిభ పాఠవ్యాలు గల పాఠవాలు గల వైద్యులు ఉన్నారు ఇక్కడ. అలాగే ఎంతో అనుభవం ఉన్న సిబ్బంది ఉంది ఇక్కడ. అలాగే నర్సింగ్ స్టాఫ్ మీరందరూ కూడా మనందరూ కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవన్నీ మామూలే, కానీ సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యాలకు మనకి ప్రసాదించాలని మన సేవలను ఇంకా ముందు కొనసాగించడానికి ప్రసాదించాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ప్రపంచ పరిస్థితి చూస్తున్నాం. సో ఇక శాంతి మంత్రాలు దిక్కు మనకి శాంతి ఓం సోమ సద్గమయం తమసమ జ్యోతిర్గమయం మృత్యోర్మ అమృతంగమయ ఓం సర్వేషాం సశిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణభవతు ఓం శాంతి 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 శంభో ఓం శివ 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 నారాయణ నారాయణ నారాయణం స్వస్తి ప్రజాభ్య పరిపాలంతే న్యాయణ మార్గేణ మహి మహేష గోబ్రాహ్మణేభ శుభమస్తు లోక సంస్థ సుఖినో భవంతు ఓం తచ్చ వివరా వృణిమే గాతో వేగ్నపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషే బహు ఊర్ధ్వం జగాతు భేషం షన్ను హస్తు ద్విపదే శం చతుష్పదే ఓం సర్వేషాం సస్తిర్భవతు సర్వేషాం శాంతి భవతు సర్వేషాం పూర్ణభవతు సర్వేషాం మంగళభవతు సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ లోక సమస్త సుఖినో భవతు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, జై హింద్, జై భారత్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం ఇవాళ ఈ కర్టెన్ రైజర్ రివ్యూ అనేది జరుగుతుంది కాబట్టి ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ టు గో ఫర్ హై టీ at library and hall. I request all to go for high tea in the library. పాత్రికేయులు ఉంటారు అంతే శబ్దం. ప్రెస్ బీ హియర్, ద రిమైనింగ్ పీపుల్ గో ఫర్ హై టీ. మన సిల్వర్ జూబ్లీ 25 years జరుపుకుంటున్న శుభ సందర్భంలో మనం ఇప్పుడు కర్టెన్ రైజర్ ఈవెంట్ని చేస్తున్నాము. ఇది లైవ్గానే ప్రచారం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద అదర్స్ ప్లీజ్ గుడ్ ఫర్ హై టీ. పాత్రికేయులు మాత్రం ఉండండి. లక్ష్మి, మీకేం కావాలి మీరు చూడండి. లక్ష్మి మీకు ఏం కావాలి చూసుకోండి, వచ్చి ఏ విధంగాను మీరు వచ్చి రెండు పైకి మీరు మీకు వెళ్ళండి సార్. వాళ్ళంతా క్వశ్చన్స్ వేస్తారు మాట్లాడండి మరి సార్. సార్ చెప్పలేమేనా మీతో సెంథిల్ గారు సార్, టిఎస్ రావు గారు, కల్పన మేడం. సార్ ఎవరు మీరు మాట్లాడి మీరు వచ్చి తీసుకోండి, హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీరు ఏం చేయాలో చెప్పండి, మీరు ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ తప్ప చెప్పండి, మీకు లైవ్ మీరు చెప్పండి, నన్ను తీసుకుంటాను. సిఎఫ్ఓ గారు ప్లీజ్ కమ్. చెప్పండి మీరు చెప్పండి సార్.